ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, గోచార గ్రహస్థితి, నిత్య పూజా విధిలో పుష్పార్చన ఏ విధంగా ఆచరించాలి అనేది శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి ద్వాదశి, రాత్రి 8:26 వరకు. ఈరోజు నక్షత్రం అశ్విని, ఉదయం 8:23 వరకు. తర్వాత భరణి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక నేటి గ్రహస్థితి. వృషభ రాశిలో గురు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజని వక్రగతి సంచారము, కన్యా రాశిలో కేతు సంచారము, తులలో రవి అలాగే బుధుని వక్రగతి సంచారము, కుంభరాశిలో శని సంచారము, మీనరాశిలో రాహు సంచారము. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను గనక గమనిస్తే, వీరికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడము, అలాగే అనుకున్న ప్రతి పనిలోనూ కూడా కొంత నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఎంతైనా గోచరిస్తోంది. ఏ పని తలపెట్టినా కూడా ఆలస్యం అవుతూ ఉండటం, ఎవరి మాట వినకపోవడం, అలాగే ఎవరు ఏది చెప్పినా కూడా అది మీకు అనుకూలించదు అనే భావన ఉండటం వలన ప్రతి పనిలోనూ ఆలస్యం అనేది గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆర్థికపరమైన విషయాలు గనక ఆలోచన చేస్తూ ఉంటే ఇతరుల సలహాలు తీసుకోవటం అనేది మీకు చెప్పుకోదగిన సూచన. వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ తీసుకుంటున్న నిర్ణయాలు కొంతవరకు మీకు ఇబ్బందికరంగా ఉంటాయనే చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశివారు అంటే మేషరాశివారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలిస్తుందో పరిశీలిద్దాం. ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి సింధూరంతో అలంకరణ చేయించడం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోవటం, శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోవటం, అలాగే ప్రతి విషయంలో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోవటం వలన మీకు విజయం వైపుగా వెళ్లేందుకు అవకాశాలు కనపడతాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారికి ఈరోజు పనులలో ఆలస్యం, అలాగే ఏ పని తలపెట్టినా కూడా అది అవ్వకపోవటం వలన నిరాశగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. హాస్పిటల్స్కి వెళ్లాల్సిన అవసరం ఉండటం, అలాగే డాక్టర్లు ఏది చెప్పినా కూడా దాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోకపోవటం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మీలో ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించి కొంత అనుకూలత గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు ఇబ్బందులు తగ్గి ఇద్దరు ఒక్క మాట మీదకి వచ్చేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. పనుల విషయంలో ఆటంకాలు ఉండటం వలన కొంత విశ్రాంతిగా గడపాలి అనే ఆలోచన కూడా మీలో అధిక శాతం కనపడుతూ ఉంటుంది. స్త్రీలకి ఆరోగ్యపరమైన విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. కుటుంబ సభ్యులలో కూడా కొంత అరమరికలు లేకుండా గడపాలి అనే ప్రయత్నం ఉన్నా కూడా ఏదో ఒక విషయంలో వాళ్ళకి కోపతాపాలు పెరగటం వలన మీరు వాళ్ళకి సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీరు అనుకున్న విధంగా పనులేవి పూర్తవకపోవటం వలన కొంత నిరాశగా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈరోజు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో చూద్దాం. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా మీకు తొలగిపోయి స్వామివారి కృప లభించేందుకు అవకాశాలుంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తర దిక్కు, కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య వీరికి 9. మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ పరంగా కొంచెం ప్రతికూలత కనపడుతోంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. అనవసరపు వివాదాల జోలికి వెళ్ళకూడదు. మిత్రులతోటి బంధువులతోటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి అనారోగ్య సూచన ఉండటము, అలాగే విద్యార్థులకి కూడా చదువులో నిర్లక్ష్య ధోరణి కనపడటం వలన ఈరోజు మిథున రాశి వారు ఏ విషయంలోనూ కూడా ఆనందంగా ఉండకపోవటం అనేది కనపడుతూ ఉంటుంది. దాంతో వీరు ఏది తలపెట్టినా మాకు ఈ విధంగానే ఉంటుంది, మేము ఎప్పుడు ఇలానే ఉంటాము అనే భావన ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ విషయం అనుకున్నా సరే కొంతవరకు మీ యొక్క
స్నేహితుల్ని కానీ మీ యొక్క బంధుమిత్రుల్ని కానీ కలిసి వారు చెప్పే అభిప్రాయాలు ఏవైనా ఉంటే అవి మీరు విని ఆ తర్వాత ఆలోచన చేస్తే మీకు చాలా వరకు శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక మిథున రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలత ఉంటుందో పరిశీలిద్దాం. గణపతి ఆరాధనతో పాటుగా స్వామివారికి బెల్లము నైవేద్యము అలాగే ఎర్రటి పువ్వులతోటి పుష్పార్చన గనక చేస్తే ఎవరితోనైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఆటంకాలు ఎదుర్కొంటున్నా, కీడు ఎదుర్కొంటున్నా అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గమనిస్తే వీరికి ఉద్యోగపరంగా కొంత అనుకూలత లభిస్తోంది. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంటర్వ్యూలకి వెళ్లే వారికి కొంత సానుకూలంగా కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. అలాగే పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి కూడా ఒక అండర్స్టాండింగ్ లేకపోతే వాళ్ళిద్దరి మధ్యన ఒక సామరస్యంగా వీరు ముందుకు వెళ్ళి పనులు సాకారం చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. మీ సంతానానికి విశేషమైన అనుకూలత గోచరిస్తోంది. ఉద్యోగ అవకాశాలు మీ సంతానం గనక ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కూడా ఈరోజు సానుకూలత అనేది కనపడుతోంది. మొత్తం మీద ఈరోజు అనుకున్న ప్రతి విషయాలలోనూ మీకు చక్కటి అవకాశాలు లభించటం, అలాగే మీరు మంచిగా ముందుకు వెళ్ళటం, ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత ఉండటం వలన మీరు చాలా ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలత ఉంటుందో గమనిద్దాం. ఈ రాశి వారు ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, అలాగే లలితా అమ్మవారి ఆరాధన చేయటం, అమ్మవారి ఆరాధనలో మీరు తెల్లటి పుష్పాలను లేదా మల్లె పువ్వులని గనక జాజులని గనక మీరు అమ్మవారికి పెడితే మీకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు వీరికి ఎరుపు, అదృష్ట సంఖ్య వీరికి 6. సింహరాశి వారికి గనక మనం గమనించామనంటే సింహరాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. ఆలయ దర్శనాలు ఉండే అవకాశాలున్నాయి. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విందు వినోదాలలో పాల్గొనటం కానీ, విశేషంగా పేరు ప్రఖ్యాతులు రావటం కానీ, కొత్త అవకాశాలు ఉండటం కానీ, కొత్త ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు స్వీకరించే ప్రయత్నం చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. తీర్థయాత్రలు చేయాలనే సంకల్పం మీలో అధికంగా ఉండటము, చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటము, బంధుమిత్రులతోటి కూడా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉండటం వలన కొంత ఆనందంగాను అలాగే భక్తి పారవస్యంలోనూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు ఈ రాశివారు అంటే సింహరాశి వారికి చాలా వరకు కూడా ప్రతి విషయంలోనూ అనుకూలత గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలత ఉండటము, అలాగే సంతానానికి అభివృద్ధి ఉండటం వలన ఏ పని అయినా సరే ఆనందంగా పూర్తి చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం. ముఖ్యంగా సూర్యారాధన చేయటంతో స్వామివారికి అర్ఘ్యం ఇవ్వటము, ఎర్రటి పువ్వులు సమర్పించటం వలన అనుకున్న ప్రతి పనిలోనూ మీకు విజయం లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య వీరికి 9. కన్యా రాశి వారి ఫలితాలను మనం గమనిస్తే ఈ రోజు కొంత నిర్లక్ష్య ధోరణి కనపడుతోంది. అలాగే చేసిన ప్రతి పనిలోనూ కూడా కొంత నిర్లక్ష్య ధోరణి ఉండటం వలన పనులు మీరు అనుకున్నంతగా వేగవంతంగా పూర్తవవు. అలాగే సానుకూలంగా అవ్వలేదు అనే ఒక మాట కూడా మీరు ప్రతిసారి అనుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేది ఈ రోజు ఈ రాశి వారిలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన కొంత ఎడబాటు ఉండే అవకాశం, ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే సంతానానికి వారి విద్యలో కొంత ఆటంకాలు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీ యొక్క సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక ఈ కన్యా రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో మనం చూద్దాం. కన్యా రాశి వారు ఈ రోజు ప్రత్యేకించి దుర్గాదేవి ఆరాధన చేయటం వలన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి వీరికి తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారికి ఈరోజు ఉద్యోగపరంగా చాలా అనుకూలత ఉంది. వ్యాపార పరంగా వీరికి అనుకూలత గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉంది. దీంతో పాటుగా
ఎవరైతే భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారో వారికి అనుకూలత, ఐటీ రంగాలలో ఉన్న వారికి చాలా వరకు అనుకున్న ప్రతి పనిలోనూ విజయం లభించటం, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అధికమైన బరువు బాధ్యతలు ఉండటం, అలాగే ఆ పనులన్నీ కూడా పూర్తి చేయటం అనేది మనం గమనించవచ్చు. మొత్తం మీద సంతానానికి సంబంధించి కూడా ఈరోజు అనుకూలత కనపడుతోంది. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు వీరికి ప్రతిదీ అనుకూలంగా ఉండటం వలన ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా ఈరోజు వీరికి అనుకూలత ఉండటం వీరిని విశేషంగా ఆనందంగా ఉంచుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. భార్యాభర్తలతోటి అలాగే బంధువర్గీయుల్ని కలవటం, దీంతో పాటుగా విందు వినోదాలకు వెళ్ళటం, శుభకార్యాలకు వెళ్ళటం, అలాగే కొంతవరకు తీర్థయాత్రలు చేయటం, ఇవన్నీ కూడా వీరికి మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో గమనిద్దాం. ఈ రాశి వారు కూడా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటం, అలాగే వీరు ప్రత్యేకించి లక్ష్మీదేవి ఆరాధన చేయటం వలన వీరు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. వృశ్చిక రాశి వారికి గనక మనం గమనిస్తే, వృశ్చిక రాశి వారికి మాత్రం ఈరోజు ప్రత్యేకంగా ప్రతి విషయంలోనూ అవరోధాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కొంతవరకు నరదృష్టి ఉండే అవకాశాలు ఉండటం, అలాగే ఏ పని తలపెట్టినా కూడా శత్రువుల వలన లేకపోతే వాళ్ళు చేసే ఇబ్బందుల వలన మీరు ఇబ్బందులు ఎక్కువగా పడుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు వారి విద్య గురించి కొంచెం శ్రద్ధ వహించటం అనేది అవసరము. భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారస్తుల్లో ఇందాక చెప్పుకున్న విషయాలు ప్రధానంగా కనపడుతూ ఉంటాయి కనుక ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ కొంత అశ్రద్ధ వహించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో పరిశీలిద్దాం. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, సుబ్రహ్మణ్యాష్టకం చదువుతూ ఉండటం, స్వామి వారికి కూడా అర్చన చేయటము, పుష్పార్చన చేయటము, చామంతులతో కానీ గులాబీలతో కానీ ప్రత్యేకంగా చేస్తే వీరికి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు వీరికి ఉత్తరము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గమనిస్తే, ధనురాశి వారికి ఉద్యోగస్తులకి మార్పు కనపడుతోంది. చిన్న చిన్న మార్పులను కూడా వీరు సానుకూలంగా తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వీరి మనసులో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో నలుగురికి చెప్పాలనుకున్నా కూడా దాన్ని చెప్పకుండా వీరు దాటవేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఎవరితోనైనా మనసు విప్పి మాట్లాడుకుందాం అనుకున్నా కూడా ఆ వ్యక్తులు మీకు కనపడకపోవడం కానీ లేకపోతే వారు మీతోటి మాట్లాడకపోవటం వలన కొంత మీరు నిరుత్సాహానికైతే గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ రోజు మాత్రం అనుకూలత గోచరిస్తోంది. సంతానానికి అభివృద్ధి కనపడుతోంది. ఆర్థికంగా కూడా ఈ రోజు మీకు అనుకూలత ఉంది. మానసిక ప్రశాంతత కోసం ఈ ధనురాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలత గోచరిస్తుందో చూద్దాం. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటము, బియ్యము దానం ఇవ్వటము వలన మీకు మానసిక ప్రశాంతత లభించటంతో పాటు మిగతా అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కటి అనుకూలత లభించే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు దిక్కు, కలిసొచ్చే రంగు వీరికి ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య వీరికి 9. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, మకర రాశి వారికి ఈరోజు ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఆనందంగా గడిపే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. దీంతో పాటు వీళ్ళకి కూడా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద భగవత్ చింతన కలిగి ఉంటారని చెప్పుకోవాలి. చేస్తున్న పనులన్నిట్లోనూ కూడా శ్రద్ధతోటి పనులు పూర్తి చేస్తారు. అలాగే కొత్త అవకాశాల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఈ రాశి వారిలో ఈ రోజు వ్యక్తమవుతూ ఉంటాయి. సంతానానికి అనుకూలత గోచరిస్తోంది. అలాగే విద్యార్థులకి కూడా చదువు పట్ల కొంత శ్రద్ధ ఉండటము, అలాగే వారు అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయాలి అని చెప్పి ఒక ఆలోచన కలగటము శుభ పరిమాణంగా మనం తీసుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి గనక గమనిస్తే పుణ్యక్షేత్ర దర్శనము, ఆలయ దర్శనము, అలాగే కుటుంబ సభ్యులతోటి గడిపే అవకాశాలు ఎక్కువగా ఉండటము, మొత్తం మీద ఏ పనైనా కూడా సానుకూలంగా పూర్తి చేయాలి అనే కోరిక వీళ్ళలో ఎక్కువగా వ్యక్తమవుతూ ఉంటుంది. కనుక ఈరోజు
ఈ మకర రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం. ఆంజనేయ స్వామి వారికి సంబంధించి పుష్పార్చన చేయటము, అలాగే స్వామివారికి సంబంధించి తులసి మాలను సమర్పించటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు వీరికి ఎరుపు, అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారికి గనక మనం పరిశీలిస్తే ప్రయాణాలు అధిక శాతం కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి కొంతవరకు ఇబ్బందులు గోచరమవుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల రీత్యా కొంత ప్రతికూలత ఉండటం వలన మిగతా విషయాలలో వీళ్ళు శ్రద్ధ పెట్టడం అనేది కనపడుతూ ఉంటుంది. ట్రేడింగ్ చేసేవారు కూడా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారికి మాత్రం ఈరోజు కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరమవుతున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారస్తులకి ప్రతికూలత ఉండటం వలన వీరు ఏ పనైనా ఇలానే మాకు నడుస్తుందా అనే ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వీరికి ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది అనేది కనపడుతూ ఉంటుంది కనుక ఖర్చు విషయంలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే వీరికి అనుకూలిస్తుందో చూద్దాం. కుంభరాశి వారు వారికున్న మొక్కుల్ని తీర్చుకోవాలి. అలాగే ఇలవేల్పు ఆరాధన చేయాలి. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య వీరికి 3. మీనరాశి వారికి ఈరోజు ప్రత్యేకించి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులతోటి కానీ వృత్తి వ్యాపారాల్లో కానీ ఎటువంటి వారితోటైనా కూడా మాట పట్టింపులు ఉండటం వలన మీరు కొంతవరకు వారితో దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. భార్యాభర్తలలో ఒకరికి కొంత చిన్న చిన్న అనారోగ్య సూచన అనేది కనపడుతోంది. దీంతో పాటు ఆర్థికంగా అనుకూలత అనేది ఉంటుంది. ముఖ్యంగా కోర్టు సంబంధంగా ఉండే విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈరోజు మీ ముందుకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. సంతానానికి అనుకూలంగా ఉంది, విద్యార్థులకి అనుకూలంగా ఉంది. ఈ విషయాలలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు గనక ఈ మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందో మనం పరిశీలిద్దాం. మీనరాశి వారు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, స్వామివారికి సంబంధించి సింధూరంతో అలంకరణ చేయించటము, అలాగే స్వామివారి దగ్గరే కూర్చొని హనుమాన్ చాలీసా చదవటం వలన ఎటువంటి కీడు కానీ ఇబ్బందులు కానీ ఉన్నా ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు ఉత్తరము, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు గురువారం గనక దత్తాత్రేయుని అనుగ్రహం, దక్షిణామూర్తి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలి అని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. భగవంతుడికి పుష్ప పూజ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. భూమిపై పడినటువంటి పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, నీళ్లతో కడిగిన పుష్పాలు దేవుని పూజకు పనికిరావు. ఎడమ చేత్తో కోసిన పుష్పాలు దైవం పూజకు పనికిరావు. ధరించిన వస్త్రములో కోసుకొని తీసుకువచ్చినటువంటి పుష్పాలు పూజకు ఉపయోగించరాదు. స్నానం చేయకముందు పుష్పాలు కోసి పూజకు వినియోగించరాదు. స్నానం చేసిన తర్వాత కోసిన పుష్పాలను మాత్రమే పూజకు వినియోగించాలి. అలాగే ముందు రోజు కొన్న పుష్పాలతో పూజ చేసేటప్పుడు మాత్రం గోమాత తోకకు ఆ పుష్పాలు తాకించి పూజ చేస్తే మంచిది. గోమాత అందుబాటులో లేని పక్షంలో గోమాత చిత్రపటంలో గోవు తోకకు ఆ పుష్పాలు తాకించి పూజ చేసుకోవచ్చు. అలాగే పుష్పాలతో పూజ చేసేటప్పుడు మధ్యవేలు, ఉంగరం వేలు, బొటన వేలు ఈ 3 వేళ్లతో పుష్పాలు తీసుకొని దైవాన్ని పూజించాలి. పుష్పం యొక్క తొడిమ పైకి ఉండేలాగా పుష్పాన్ని దేవుడికి తాకేలాగా సమర్పించాలి. విడి పుష్పాలతో పూజించడం కన్నా మాలికగా దైవానికి సమర్పిస్తే చాలా మంచిది. ఇలా భగవంతుడి పుష్ప పూజలో ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయి. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. లోకంలో ఒక లక్షణం ఆ గోపృచ్ఛము అంటారు. ఆవు తోక పసిపిల్లలకి చుట్టూ ఒకసారి తిప్పితే ఎంత భయంకరమైనటువంటి బాలారిష్టములు చేసేటటువంటి గ్రహములు కూడా విడిచిపెట్టేస్తాయి. అందుకే ప్రత్యేకించి పొలిమేర దాటించే ముందు తప్పకుండా తోక చుట్టూ తిప్పి పంపిస్తారు. ఎందుకని అంటే పొలిమేర దాటేటప్పుడే ఇబ్బందులు వస్తాయి. అసలు పిల్లలకే కాదు పెద్దవాళ్ళైనా కూడా శాస్త్రవచనం ఏమిటి అంటే పొలిమేర దాటేటప్పుడు ఆ ఊరి అధిష్టానానికి నమస్కారం చేసి వెళ్ళాలి. తీర్థయాత్రకు కానీ ఊరు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు కానీ నమస్కరించాలి. పసిపిల్లలకి అది ఉండదు కాబట్టి
గోవు యొక్క పృచ్ఛాన్ని తిప్పుతారు, ఓసారి పిల్లల చుట్టూ తిప్పుతారు. గోమూత్రమున్ చల్లి ఆ గోవు యొక్క మూత్రాన్ని పిల్లవాడి మీద చల్లారు. గోమూత్రం పంచగవ్యాలలో ఒకటి. ఆ కారణం చేత ఆ పసిపిల్లవాడి శరీరానికి కలిగినటువంటి ఉలికిపాటు, మానసిక ఉద్వేగము వలన కలిగేటటువంటి రుగ్మతలు ఉపశమిస్తాయి. ఉగ్రగ్రహముల యొక్క పీడ వదులుతుంది. అందుకని గోమూత్రమున్ చల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆ 12 నామంబులన్, అది పోతన గారి యొక్క ప్రయోగం. ఆ 12, ఏ 12 అంటే 12 విష్ణువుకి సంకేతం, 16 గణపతికి సంకేతం, 8 శివుడికి సంకేతం. ఒక్కొక్క అంకెని బట్టి అది ఎవరికి చెప్పారో చెప్పేయచ్చు. ఎప్పుడైనా 16 అన్నారనుకోండి, అది గణపతిదని గుర్తు. సుముఖశ్చైకదంతశ్చకపిలో గజకన్నక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాద్యక్షపాలచంద్రో గజాన్న వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. 16 గణపతి, 8 శివుడు. భూరంభం చనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తి అష్టకం. అష్టమూర్తి తత్వంతో ఉండేవాడు శివుడు. 12 నామాలతో ఉండేవాడు శ్రీ మహావిష్ణువు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ. 12 నామాలు చెప్తాం కదా. చిత్రం ఏమిటంటే ఆ 12 నామాల్లో రామనామం ఉండదు. అసలు ఏ నామాన్ని విడిచిపెట్టకూడదని చెప్తామో ఆ నామం విష్ణువు యొక్క 12 నామాలలో లేదు. అంత గొప్ప నామం 12 నామముల యందు స్థానం ఇవ్వలేదు. మరి అది దోషం కదండి. అటువంటి రామనామం ఎందుకు లేదు అని అనుమానం రావచ్చు. అది ఒక్క మాట చెప్పి వదిలేదు కాదురా, ఇవి రోజుకు ఓ మాట చెప్పినా పర్వాలేదు, అది ఎప్పుడూ చెప్తూనే ఉండాలి. అందుకని ఒక మాట చెప్పమని మేము దాంట్లో చెప్పలేదు. అది సిద్ధాంతం. కాబట్టి ఆ 12 నామంబులను విష్ణువు యొక్క 12 నామాలతో ఆ గోమయాన్ని ఆయన శిరస్సు నుండి పాదముల వరకు అలదుతూ రక్ష పెట్టారు. ఏదో నీ శిరస్సును విష్ణువు రక్షించుగాక, కంఠమును హృషీకేశుడు రక్షించుగాక, హృదయమును వామనుడు రక్షించుగాక, పాదములను దామోదరుడు రక్షించుగాక అంటూ పైనుంచి కింద వరకు 12 నామాలతో ఆయన శరీరానికి గోమయాన్ని అలదుతూ రక్ష పెట్టారు. గోమయం అంత గొప్ప రక్ష పసిబిడ్డలకి.